ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు యాకోబుతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు దేవుని సన్నిధిలో మోకరించి ఒక రాత్రిని తలగడగా చేసుకొని ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో ఇది దేవుని స్థలము, దీనిని బేతేలు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఆయన అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేసుకుని ఉన్నప్పుడు దేవుని దర్శనాన్ని చూచాడు. ఎప్పుడైతే ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీతో పాటుగా వస్తాను, నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విడువనైనటువంటి మాటలు దేవదేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మీద ఎవరైతే అనుకుంటారో అతడు ఒంటరిగా తన పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని మీద అనుకున్నాడు. ప్రభు అతనికి ప్రత్యక్షమై ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. నీవు కూడా సంపూర్ణంగా దేవుని మీద అనుకున్నప్పుడు దేవాది దేవుడు ఆయన కృపను నీ ఎడల చూపించి నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నీకు తోడై ఉండి నిన్ను కాపాడుచు, నిన్ను సంరక్షించి, నిన్ను దీవించేవాడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండటం ద్వారా దీవెన, ఆశీర్వాదము మనకు సొంతమవుతుంది. కనుక దేవుడు తోడైనటువంటి ప్రజలు వారెంతగానో దీవించబడ్డారు, వారెంతగానో ఆశీర్వదించబడ్డారు. దేవుడు తోడై ఉన్నాడు. దావీదునకు, మోషేకు తోడై ఉన్నాడు. దేవుడు వారి జీవితాల్లో గొప్ప దీవెన, ఆశీర్వాదాలు పొందారు. నీకు కూడా దేవుడు తోడుగా ఉండాలంటే దేవుని కృపలను ఉండాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నువ్వు నడిచినప్పుడు దేవుడు తన కృపను నీ ఎడల విస్తరింపచేసి తోడై ఉండి నిన్ను కాపాడి సంరక్షించి బలపరిచేవాడు. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీవు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన కృప మా ఎడల విస్తరింపచేసి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.